ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం అనాహత చక్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అనాహత చక్రం అంటే హృదయ చక్రం, హార్ట్ చక్రం అన్నమాట. ఈ చక్రము ఎవరికైతే ధ్యానం ద్వారా యాక్టివేట్ జరుగుతుందో వాళ్ళు ఎవరితోనైనా దయ, ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉంటారు. ఈ చక్రం ఎవరికైతే ఓపెన్ అవ్వదో వాళ్ళకి ఎదుటివారి పట్ల అసూయ, ద్వేషము, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారం అంతా రక్త శుద్ధీకరణ కేంద్రంగా చెప్పుకోవచ్చు ఈ హృదయ చక్రం అంటే. ఎప్పుడైతే ఈ చక్రం యాక్టివేషన్ జరుగుతుందో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, జాలి, కరుణ, ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మస్వరూపులుగా భావిస్తాము. ఆహారం మితంగా తీసుకోవాలి. అలాగే ఈ అనాహత చక్రం యాక్టివేషన్ జరిగితే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉంటాము. దీనినే అన్కండిషనల్ లవ్గా చెప్పుకుంటాం. మన శక్తిని అంతా దేనిపైనైతే పెడతామో దానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ అనాహత చక్రం ఎవరికైతే ఓపెన్ అవటం లేదో వాళ్ళు ఎవరితో కూడా కలరు, వాళ్ళకి వారే ఉంటారు. అదే ఈ చక్ర కానీ ఓపెన్ అయితే వీళ్ళు ప్రతి ఒక్కరితో ప్రేమతో అన్కండిషనల్ లవ్గా అందరితో చాలా చక్కగా కలిసిమెలిసిపోతూ ఉంటారు. అనాహత చక్రం ఏదైతే ఆహారం మనం తీసుకుంటున్నామో ఆ ఆహారాన్ని అంతా కూడా రక్త శుద్ధీకరణ కేంద్రంగా ఉంటుంది. ఈ అనాహత చక్రం రంగు ఆకుపచ్చ రంగు. దీని యొక్క బీజం ఎం బీజం. ఈ హృదయ చక్రంని భావిస్తూ ఎం అనే బీజాక్షరంతో ధ్యానం చేయటం వలన ఈ అనాహత చక్రం చాలా సులువుగా యాక్టివేషన్ జరుగుతుంది.